చూస్తే పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయాలనో దానికోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అనేక కార్యక్రమాలు చేశారు. ఎప్పుడు కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం మనం అందరం కూడా ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళపైన పోరాడాం. ఆ రోజు మీరు చూస్తే మొత్తం మన దేశాన్ని దోపిడీ చేశారు. స్వతంత్ర భారతదేశంలో మనం బాగుపడతామని చెప్పి ఆకాంక్షించాం. కానీ ఇన్ని సంవత్సరాలుగా జరిగిన పనులు ఇటీవల జరుగుతున్నాయంటే దేశం అవలంబించిన ప్రభుత్వ విధానాలే కారణం. ఈరోజు మన ముందర నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. నేను గర్వపడుతున్నా. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డగా దేశానికి సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను కూడా ఎకనామిక్స్ స్టూడెంటే, ఆవిడ కూడా ఎకనామిక్స్ చేశారు. కానీ ఓసారి నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఆ ఇంటికి మహిళే. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో మగవాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు, కానీ ఇల్లు చక్కదిద్దేది, బడ్జెట్ తయారు చేసేది, అది ఎగ్జిక్యూట్ చేసేది ఆడబిడ్డలే తయారు చేస్తారు. చిన్న కుటుంబాలు కానీ పెద్ద కుటుంబాలు కానీ. మీకంటే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉండరు. అలాంటిది సీతారామన్ గారు ఈరోజు సమర్థవంతంగా, ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఈ నెలలోనే 22 నుంచి అమల్లోకి వస్తాయి. మీ కొనుగోలు శక్తి పెరుగుతుంది, వస్తువుల ధరలు తగ్గుతాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో దేశం అభివృద్ధి అవుతుంది. అందుకే ప్రధానమంత్రి గారు ఒకటి చెప్పారు, స్వదేశీ వస్తువుల్ని వాడండి. మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, మన వస్తువులు వాడదాం. దానికి కావాలంటే క్వాలిటీ పెంచుకుంటూ పోదాం. ఒక రోజున మనం తయారు చేసిన బ్రాండ్లు ప్రపంచం మొత్తం వాడే పరిస్థితి వస్తుంది. అది ఎక్కువ దూరం లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముందు మన వస్తువులు మనమే వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క వెల్త్ క్రియేట్ చేయడమే కాకుండా ఎప్పుడు కూడా నేను ఆరోగ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి అనారోగ్యం వస్తే ఆ వ్యక్తి ఒక్కడే బాధపడడు, ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు. ఇప్పుడు ఇంట్లో వాళ్లే కాదు, రాష్ట్రం కూడా బాధపడుతుంది, దేశం కూడా బాధపడుతుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ కట్టాలన్నా, ప్రభుత్వ డబ్బులు పెట్టాలన్నా ఇవన్నీ ఉంటాయి. ఒక భార్యకు బాగాలేకపోతే భర్త, కుటుంబ సభ్యులు మొత్తం హాస్పిటల్ తీసుకురావడం, చాలా సఫర్ అవుతూ ఉంటారు. అందుకే మనం అందరూ ఈరోజు మీరు చూస్తే స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ని, ఇది చరిత్రలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ప్రతి ఒక్క నారి, ఒక ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ఈ మెడికల్ టెస్టులు తీసుకురావడం చాలా మంచి కార్యక్రమం. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పినట్టు మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను కూడా ఎప్పుడూ మాట్లాడుతున్నాను, డబ్బులు సంపాదించాలి, పేదరికం ఉంటే అన్ని సమస్యలు ఉంటాయి. అదే సమయంలో ఆరోగ్యంగా ఉండాలి. ఈ రెండు ఉంటే ఆనందంగా ఉంటాం. అదే నేను చెప్పేది. ఎప్పుడైనా సరే వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలనేది మా ఆకాంక్ష. ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ దిశగా పనిచేస్తున్నారు. మేము కూడా దీన్ని సాధించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, నేను ఎప్పుడూ మెచ్చిన సిటీ. మీ అభిమానం చూసిన తర్వాత నేను ఎక్కడికి పోయినా గొప్పగా చెప్పే ఏకైక ప్రదేశం అది విశాఖపట్నం అని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దానికి కారణం మీ మంచితనం. ఆ రోజు హుదూద్ సమయంలో కానీ తర్వాత కానీ అనేక సందర్భాల్లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేం.
అదే సమయంలో ఇటీవల మీరు చూస్తే దేశంలోనే మహిళలకు సేఫెస్ట్ టౌన్ వచ్చి విశాఖపట్నం. దట్ ఈస్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్. ఇది శాశ్వతంగా కాపాడుకోవాలి. ఇప్పుడు అభివృద్ధి ఎక్కువగా వస్తూ ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. గూగుల్ వస్తుంది. ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారి సాయంత్రం జీసీసీ మొత్తం ఎవరైతే కంపెనీలు పెట్టగలుగుతారో ఐటీ మొత్తం వారందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. వారికి కావాల్సిన ల్యాండ్ కానీ ఇన్సెంటివ్స్ ఇస్తాం. భవిష్యత్తులో దేశంలోనే ఒక మంచి సిటీగా విశాఖపట్నం తయారవుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇది టెక్నాలజీకి ఒక హబ్గా కూడా తయారవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ ఆరోగ్యం ఒక ఎత్తు. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, రాబోయే 15 రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. మీరందరూ కూడా టెస్టుల్లో పూర్తిగా సహకరించాలి. దానివల్ల ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకుపోవాలో తీసుకుపోవడం